ఇందులో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు మీరు జిఎల్స్ని క్రియేషన్ చేశారు, జిఎల్స్తో ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేశారు. అది ఇంతవరకు జరిగిన క్లాసెస్. ఇప్పుడు ఒక జిఎల్ని బ్లాక్ చేస్తాను. బ్లాక్ చేసిన తర్వాత ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ఏవైనా ఎంట్రీస్ పాస్ చేస్తే పాస్ అవుతాయా లేదా, పోస్టింగ్ అవుతాయా లేదా, ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా, ఆ జిఎల్ మీరు బ్లాక్ చేశారు సో అందుకు గాను పోస్టింగ్ అవ్వదు అనే ఒక ఏమైనా ఎర్రర్ ఏమైనా చూపిస్తుందా. తర్వాత ఒక జిఎల్ని కొత్తగా క్రియేషన్ చేశాను, ఆ కొత్తగా క్రియేట్ చేసిన జిఎల్ని డిలీట్ చేయొచ్చా, చేయకూడదా. లేదు, ఆ జిఎల్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ జిఎల్ మీద సమ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఒక 5-6 ట్రాన్సాక్షన్లు జరిగాయి. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉందా లేదా. లేదు, కొత్తగా క్రియేషన్ చేశాము, క్రియేషన్ చేసిన దాని మీద మాత్రమే డిలీట్ చేయొచ్చు, ఒకవేళ దాని మీద ట్రాన్సాక్షన్ పాస్ అయింటే డిలీట్ చేయలేము అనేది మనకు తెలుస్తుందా. బ్లాక్ చేస్తే ఒక జిఎల్ని, ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయా అవ్వవా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, డన్. పీపీటీలో చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాము. We can black and delete any GL only approval by management and higher authorities. మనం ఏదైనా ఒక జిఎల్ని బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మన అప్రూవల్ అనేది పైన మేనేజ్మెంట్ లేదా హయ్యర్ అథారిటీస్ నుంచి మనకు రావాలి. అలా వస్తేనే మనం చేయగలుగుతాం. తర్వాత వెన్ యూ బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ FB50. ఇప్పుడు ఒక జిఎల్ని మనం పోస్ట్ చేసాం, రెంటో శాలరీసో ఏదో చేసాం, దాని మీద ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక పోస్టింగ్ చేయాలనుకుంటున్నా, పోస్ట్ చేయలేం. ఎందుకు చేయలేం, అది బ్లాక్లో ఉంది. బ్లాక్లో ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వదు. తర్వాత వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్. ఒక జిఎల్ మనం క్రియేషన్ చేసిన తర్వాత ఆ జిఎల్ మీద 50,000 60,000 వేసి ఉన్నాం అనుకో, దాన్ని డిలీట్ చేయలేం. ఎందుకోసం డిలీట్ చేయలేం, వాటి మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పాస్ అయ్యింది కాబట్టి డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు అని చెప్తుంది. వెన్ యు ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కెన్ డిలీట్ ఎనీ జిఎల్. మనం కొత్తగా జిఎల్ చేసాం, మనం దాని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వలేదు, దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో అదనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్. FS00లో బ్లాక్ చేస్తాం. హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. OB/R2లోకి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. అది జిఎల్ అయినా, వెండర్ అయినా, కస్టమర్ అయినా, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. జిఎల్ పోస్టింగ్ FB50లో వెళ్ళి చేస్తాం. ఓకే, డన్. చూద్దాం. ఫస్ట్ FS00 వెళ్దాం. చూడండి, ఎక్కువసేపు సర్వర్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. సర్వర్ కదా, ఎక్కువసేపు ఉండదు. ఓకే, చూడండి, ఇవి టెక్నికల్గా మనము మధ్య మధ్యలో కొన్ని అవసరం అవుతాయి, అందుకోసం టెక్నికల్ పాయింట్స్ కూడా తెలుసుకొని ఉండాలి. యా, FS00. ఓకే, ఇప్పుడు రెంట్ ఉంది, రెంట్ జిఎల్ని బ్లాక్ చేస్తున్నాను. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ టిక్ మార్క్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు నేను FB50లోకి వెళ్ళి రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తా, అవుతుందా లేదో చూడండి. న్యూ సెషన్, ఇక్కడ FB50 డేట్ ఇస్తున్నాను. రెంట్ అకౌంట్,
ఏం చూపిస్తుంది? అకౌంట్ 400001 HCL1 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. అది బ్లాక్ చేశారు కాబట్టి ఇది పోస్ట్ అవ్వదు అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని బ్లాక్లో నుంచి తీసి పోస్టింగ్ చేస్తే అవుతుంది. కావాలంటే చూడండి, FS00లోకి వచ్చి దీని మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లాక్ తీసేసి ఇక టిక్ మార్క్ తీసేసి సేవ్ చేస్తే ఇప్పుడు పోస్ట్ అవుతుంది. ఒకటి ఏదైనా రీఫ్రెష్ చేసినప్పుడు కాన్ఫిగరేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. /n350 చూడండి, పోస్ట్ అయింది. సేవ్. ఎందుకు పోస్ట్ అవుతుంది? నేను బ్లాక్లోంచి తీసేసాను, ఆ జిఎల్ని బ్లాక్లోంచి తీసేసాను కాబట్టి పోస్ట్ అయ్యింది. అదే బ్లాక్లోంచి తీయకపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ డిలీట్ చేద్దాం. ఇప్పుడు రెంట్ అనే జిఎల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను రెంట్ మీద నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక బిల్లు పాస్ చేసిన. సో రెంట్ అనే జిఎల్ని డిలీట్ అవుతుందా అవ్వదా తెలుసుకుందాం. అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆల్రెడీ రెంట్ మీద నేను ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను, దాని మీద ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము. కొత్తగా ఏదైనా ఒక జిఎల్ చేసి ఆ జిఎల్ని మనం ఎలాంటి ఓచర్ ఎంట్రీ పాస్ చేయకుండా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయకుండా ఉంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక జిఎల్ చేస్తా, ఆడిట్ ఫీజో లేదంటే పోస్టేజో సంథింగ్ ఏదో ఒకటి. రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ వచ్చేసి పోస్టేజ్ రిమైనింగ్ అని సేమ్ కంట్రోల్ డేటా క్రియేట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ రెంట్ జిఎల్ని డిలీట్ చేస్తా, డిలీట్ అవుతుందో లేదో చూద్దాం. తర్వాత పోస్టేజ్ని డిలీట్ చేస్తా, డిలీట్ అవుతుందో లేదో చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఏదో తెలుసుకుందాం. ఓకే, డిలీట్ చేయాలంటే మనకి టీ కూడా ఏంది, OBR2లోకి వెళ్దాం. /OBR2 డిలీటింగ్ మాస్టర్ డేటా. కస్టమర్స్ అయితే ఇది తీసుకోవాలి, వెండర్స్ అయితే ఈ బాక్స్ తీసుకోవాలి, జిఎల్స్ అయితే ఈ బాక్స్ తీసుకోవాలి. ఓకే, సో నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? రెంట్ది 400001 ఉంది. టైప్ చేయి లేదంటే డ్రాగ్ చేసుకోండి, నీ ఇష్టం. 400001 తర్వాత విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. నీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ టెస్ట్ రన్ అనే ఆప్షన్ టిక్ మార్క్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తే డిలీట్ అవ్వదు. టిక్ మార్క్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తే డిలీట్ అవుతుంది. టిక్ మార్క్ పెట్టడం వల్ల ఆ జిఎల్ డిలీట్ కాదు. చూడండి, ఎగ్జిక్యూట్. యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ మాస్టర్ రికార్డ్స్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇలా లోపలికి వెళ్ళి చూపిస్తుంది కానీ డిలీట్ కాదు. ఇప్పుడు SKA1 SKAS ఇవన్నీ ఏంటంటే నువ్వు సేవ్ చేసిన డేటా మొత్తం SE16N టేబుల్స్లో డేటా సేవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి జిఎల్కి సంబంధించినవన్నీ నువ్వు టీ కోడ్స్ ఉపయోగించి సెర్చ్ చేసి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు. ఆ టీ కోడ్స్ ఇక్కడ షో చేస్తాయి.
ఓకే, ఇప్పుడు ఇది డిలీట్ అవ్వలేదు, జస్ట్ షో చేసింది, బయటకు లోపలికి వెళ్ళింది అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టిక్ మార్క్ తీసేస్తా, టిక్ మార్క్ తీసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా, ఇప్పుడు అది డిలీట్ అవుతుంది. ఓకే, కంపెనీ కోడ్ HCL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఈ 400001 అనేది ఒక జిఎల్ రెంట్, దాని మీద మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసి ఉన్నాము కాబట్టి అది డిలీట్ అవ్వదు అని చెప్తుంది. ఓకే, పోస్టేజ్ చేశాను కదా, ఆ పోస్టేజ్ డిలీట్ అవుతుంది. మళ్ళీ చూద్దాం, నెంబర్ ఎంత ఇది 400005 కదా, డన్. OBR2 400005 పోస్టేజ్, ఎందుకంటే ఇది కొత్తది, దీని మీద ట్రాన్సాక్షన్స్ ఏం పాస్ అవ్వలేదు. టెస్ట్ రన్ తీసేస్తా, టెస్ట్ రన్ తీయకపోతే అది డిలీట్ అవ్వదు. ఎగ్జిక్యూట్. This run is an update run. Do you really want to delete? Yes. This program run is production run. ఇది డిలీట్ అయ్యి ఉంటుంది, కావాలంటే చెక్ చేద్దాం. ఒకసారి బ్యాక్ వస్తున్నా, ఇప్పుడు వెళ్ళి FS00లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. /n FS00 అడ్మిన్ ఎక్స్పెన్స్ ఉందా ఇక్కడ, పోస్టేజ్ డిలీట్ అయిపోయింది. నెంబర్ 5 డిలీట్ అయిపోయింది. 400001 400002 400003 400004 డిలీట్ అయిపోయింది. ఈ విధంగా జిఎల్స్ని బ్లాక్ చేయొచ్చు, జిఎల్స్ని డిలీట్ కూడా చేయొచ్చు. బ్లాక్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. క్లియర్? అర్థమైందా అండి ఎలా జిఎల్ని డిలీట్ చేయొచ్చు, తర్వాత బ్లాక్ చేయొచ్చు అని? అర్థమైందా గైస్? ఓకే అండి, ఈ విధంగా ఒక జిఎల్ని బ్లాక్ చేయొచ్చు లేదంటే డిలీట్ చేయొచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, డన్.